గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం డిస్కషన్ చేసుకునే టాపిక్ ప్రజెంటేషన్ ఆన్ క్రిస్టల్ స్ట్రక్చర్స్. ప్రజెంటేషన్స్ ఆన్ క్రిస్టల్ స్ట్రక్చర్. Crystals. What is crystals? A crystal is a solid in which atoms are arranged in some regular repetition pattern in all direction. A crystal is a solid in which atoms are arranged in some regular repetition pattern in all direction. Arrangement of molecules with a definite internal structure and the external form of a solid enclosed by symmetrical arrangement plane face. Symmetrical arrangement plane place. ఇది crystals. Structure of anything is defined as a frame of work its body. Frame of work its body. నెక్స్ట్ క్రిస్టల్స్ ఎట్లా ఏర్పడతాయంటే మనకి లాటిసెస్ ప్లస్ బేసెస్. మనం తీసుకున్న మాలిక్యూల్స్ అయినా కానివ్వండి, ఆటమ్స్ అయినా కానివ్వండి, సాలిడ్స్లో వాటి యొక్క రెగ్యులర్ పీరియాడిక్ అరేంజ్మెంట్లో వాటి లాటిసెస్ ప్లస్ బేసెస్ని కలిస్తేనే మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది వస్తాయి. మోటిఫ్ ఆర్ బేసెస్ ఏదైనా సరే. టైపికల్ అండ్ ఐటమ్స్ ఆర్ ఏ group of atom associated with each lattice point. Typical and atoms are a group of atoms associated with each lattice point. Lattice, the underlying pattern of the crystal. Basis, entity associated with the lattice point. Lattices, transition periodic of arrangement point. Crystals, transition periodic of arrangement motif. మనము ఈ డయాగ్రామ్ చూసినట్టయితే ఇక్కడ క్రిస్టల్స్ ఈజ్ ఈక్వల్ టు లాటిస్ ప్లస్ మోటిఫ్ ఆర్ బేసిస్. వేర్ ఈజ్ రిపీటెడ్, వేర్ ఈజ్ రిపీటెడ్. క్రిస్టల్ చూడండి ఇలా ఉంటుంది మనకి. ఏ అండ్ ఇలా క్రిస్టల్స్ అనేటివి ఇలా ఉంటాయి చూడండి. ఒక ఏమైనా యాటమ్స్ అయినా కానివ్వండి, మాలిక్యూల్స్ అయినా కానివ్వండి, ఒక పీరియాడిక్ అరేంజ్మెంట్ అయి ఉంటే వాటిని మనం క్రిస్టల్ అయి ఉంటాము. ఆ క్రిస్టల్స్ అనేటివి బేసెస్ ప్లస్ లాటిసెస్ రెండు కలిపితే మనకి క్రిస్టల్ స్ట్రక్చర్గా ఏర్పడుతుంది. అందులో చూడండి మనకి లాటిసెస్ ఈ విధంగా ఉంటుంది. లాటిసెస్ ఏ రెండు మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ని మనము లాటిసెస్ అని చెప్పవచ్చు. ఏ రెండు మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ మధ్యలో డిఫరెన్స్ని మనము లాటిస్ అని చెప్తాము. మోటిఫ్ అంటే చూడండి ఆ లాటిస్ ఈ సరౌండ్ అయిన ఆ ప్లేస్ని, లాటిస్ని ఆల్ ద పార్ట్ ఆఫ్ ది మోటిఫ్ డస్ నాట్ సైడ్ టు ద లాటిస్ పాయింట్. ఆ లాటిస్ పాయింట్ అనేది ఆ మోటిఫ్ ఎంత సరౌండింగ్ అయి ఉంటుందో దాన్ని మనము మోటిఫ్ అని చెప్తాం, ఆ రెండింటి మధ్య స్పేస్ని. అలా బేసెస్ ప్లస్ లాటిసెస్ కలిస్తే మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. లెట్ us construct the crystals considered before starting with an infinity array of the point spaced a by 2a part. అంటే ఒక లాటిస్లో సగం. Put an arrow mark pointing up the down automatically on the points. ఇలా మనము
పాయింట్స్ రూపంలో తెలియజేసుకోవచ్చు. వాట్ వీ గాట్ ఇన్ క్రిస్టల్స్ లాటిసెస్ పారామీటర్ ఏ అండ్ నాట్ A/2. లాటిసెస్ పారామీటర్ మనం ఏగా సూచిస్తాం, A/2గా సూచించాం. కాబట్టి ఏదైతే పీరియాడికల్గా అరేంజ్ అయి ఉంటుందో వాటిని మనము లాటిసెస్ పాయింట్ అని చెప్తాం. యారో మార్క్ చూడండి, ఓ యారో మార్కు ఏదైతే యారో మార్కు ఆప్వర్డ్ ఉందో ఆ ఆప్వర్డ్ ఉన్న యారో మార్క్ మధ్య డిస్టెన్స్ని మనము లాటిస్ పారామీటర్ అని చెప్తాము. ఒక ఆరో మార్క్ అప్, ఒక ఆరో మార్క్ డౌన్ ఉంటే దాన్ని మనము బేసెస్ అని చెప్తాము, బేసెస్ అని చెప్తాం. ఇలా బేసెస్ ప్లస్ లాటిసెస్ కలిస్తే మనకి క్రిస్టల్ స్ట్రక్చర్గా ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి క్లియర్గా మనకి ఇక్కడ చూపించినట్లు చూడండి, ఈ సర్కిల్లో రెండు అపోజిట్ డైరెక్షన్లో ఉన్న మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ని మనము ఒక మోటిఫ్గా మనం లాటిసెస్ పాయింట్గా తీసుకుంటాము. అలా లాటిసెస్ పాయింట్స్ అనేటివి పీరియాడికల్గా అరేంజ్ అయి ఉంటే స్ట్రక్చర్ ఆ సాలిడ్ని మనం క్రిస్టల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ 1D క్రిస్టల్స్, 1 dimensional crystal structures. A struck ID 1 dimensional crystal is equal to 1 dimensional lattice plus 1 dimensional basis or 1 dimensional motif. 1 dimensional motif. The only kinds of 1 dimensional motif is a line segment. అంతే. 1 dimension అనేది మనకి ఒక లైన్ సిగ్మెంట్ మోటిఫ్ లేదా లాటిసెస్ కలిసి మనకి ఉంటాయి. అండ్ యూనిట్ సెల్ ఈజ్ ఏ రిపిటేషన్స్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ స్ట్రక్చర్, ఫినిటీ పార్ట్ ఆఫ్ ఏ ఐడెంటిఫైడ్ స్ట్రక్చర్ విచ్ వెన్ ద రిప్రజెంటేటివ్ గివ్ ఇన్ ద హోల్ స్ట్రక్చర్. ఇలా చూడండి లాటిసెస్ అనేది ఏవైనా రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ మనం లాటిస్ పారామీటర్ ఏగా సూచిస్తాం. క్రిస్టల్స్లో 1 dimensional క్రిస్టల్స్లో స్మాలెస్ట్ మోటిఫ్ని మనం ఏమంటామంటే యూనిట్ సెల్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ సెల్ ఇక్కడ మనం చూసినట్టుగా దీన్ని మనం యూనిట్ సెల్గా చెప్పవచ్చు. క్రిస్టల్ చూడండి, క్రిస్టల్ స్ట్రక్చర్ చూడండి, లాటిసెస్ ప్లస్ మోటిఫ్ కలిపి ఉంటేనే మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇలా ఈ క్రిస్టల్ స్ట్రక్చర్ 1 dimensional క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ 1 dimensional క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ 2 dimensional క్రిస్టల్ స్ట్రక్చర్. 2 dimensional క్రిస్టల్ స్ట్రక్చర్ ఈజ్ ఈక్వల్ 2 dimensional లాటిసెస్ ప్లస్ 2 dimensional మోటిఫ్. 2 dimensional లాటిసెస్ ప్లస్ 2 dimensional మోటిఫ్. ఇలా 2 dimensional క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఇందులో చూడండి ఇక్కడ 2 dimensional లాటిసెస్ అనేటివి ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏ అనేది ఒక లాటిసెస్, ఇక్కడ బి అనేది ఒక లాటిసెస్. ఏ అనేది ఒక లాటిసెస్, బి అనేది ఒక లాటిసెస్. ఈ గ్రీన్ కలర్ మార్క్ని మనం ఏమంటామంటే మోటిఫ్ అని చెప్తాం. అంటే ఈ మోటిఫ్లో ఎన్ని క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఎన్ని లాటిస్ సెసెస్ అనేది దాగి ఉంటుందో ఆ లాటిసెస్ని మనము అలాంటి లాటిసెస్ దాగి ఉన్న క్రిస్టల్ని 2 dimensional క్రిస్టల్ స్ట్రక్చర్ అని మనము చెప్పవచ్చు. ఇలా లాటిసెస్ ప్లస్ ఈ మోటిఫ్ వాటి రిపిటేషనల్ పార్ట్స్ అనేది మోటిఫ్ అనేది కలిసి ఉంటే మనము 2 dimensional క్రిస్టల్ స్ట్రక్చర్ అని మనము చెప్పవచ్చు ఈ డయాగ్రామ్ ద్వారా. ఇలా మనకి క్రిస్టల్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటుంది. ఇగో ఇది లాటిసెస్, ఇది లాటిసెస్, ఇవి లాటిసెస్ ప్లస్ వాటి యొక్క బేసెస్ ఆ రెండు కలిస్తే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. 2 dimensional క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. పైన చూడండి ఇవన్నీ డాట్ ఉన్నవి లాటిసెస్, వాటి యొక్క బేసెస్ అనేటివి కింద ఈ గ్రీన్ కలర్లో ఉంది చూడండి, వాటి యొక్క బేసెస్ అన్నట్టు. ఈ విధంగా క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ 3 dimensional క్రిస్టల్ స్ట్రక్చర్. 3 dimensional క్రిస్టల్ స్ట్రక్చర్. 3 dimensional క్రిస్టల్ స్ట్రక్చర్ ఈజ్ ఈక్వల్ టు 3 dimensional క్రిస్టల్ స్ట్రక్చర్ ఈజ్ ఈక్వల్
3-dimensional crystal structure is equal to 3-dimensional lattices plus 3-dimensional bases. 3-dimensional lattices plus 3-dimensional bases or motif. Crystals are space lattices. It is defined as an array of points in 3-dimensional in which every point has a surrounding identical to every other points in array. According to Bravais, there are 4 possible types of space lattices in 3 basic crystal structure. There are 7 types of crystal structures. 7 types of crystal structures లో మనకి ఎన్ని బ్రావే లాటిసెస్ వస్తాయంటే 14 బ్రావే లాటిసెస్ వస్తాయి. 7 క్రిస్టల్ స్ట్రక్చర్స్లలో ఫస్ట్ వన్ ఈజ్ క్యూబిక్ క్రిస్టల్స్. సింపుల్ క్యూబిక్ క్రిస్టల్స్. సింపుల్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చరు ఈ విధంగా ఉంటుంది. సింపుల్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చరు ఈ విధంగా ఉంటుంది. ఇందులో లాటిస్ పాయింటెసెస్ అనేటివి 3-dimensional క్రిస్టల్స్ కాబట్టి ఇక్కడ 3-dimensional లాటిసెస్ అనేటివి ఉంటుంది. బేసెస్ కూడా మనకి 3-dimensional బేసెస్గా ఉంటుంటుంది. కాబట్టి ఇక్కడ ఈ సింపుల్ క్యూబిక్లో లాటిసెస్ పాయింట్ అనేది ఏ బి సిలు అనేటివి ఈక్వల్గా ఉంటాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, సిగా ఉంటుంది. వాటి యొక్క ఇంటర్ పారామీటర్ యాంగిల్స్ అనేటివి ఆల్ఫా ఈజ్ ఈక్వల్, బీటా ఈజ్ ఈక్వల్, గామా ఈజ్ ఈక్వల్ 90 degreesగా ఉంటుంది. ఈ సింపుల్ క్యూబిక్లో మనకి సింపుల్ క్యూబిక్ సెంటర్ ఒకటి ఏర్పడుతుంది. ఇందులో అండ్ బాడీ సెంటర్ క్యూబ్ అనేది ఒకటి ఏర్పడుతుంది. అండ్ ఫేస్ సెంటర్ క్యూబ్ అనేది ఒకటి ఏర్పడుతుంది. కాబట్టి సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్లో ఎన్ని బ్రావే లాటిసెస్ వస్తాయంటే మనకి 3 బ్రావే లాటిసెస్ అనేటివి వస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ క్యూబిక్ లాటిసెస్, సింపుల్ క్యూబిక్ సెంటర్. సెకండ్ వన్ ఈజ్ బాడీ సెంటర్ క్యూబిక్. థర్డ్ వన్ ఈజ్ ఫేస్ సెంటర్ క్యూబిక్. కాబట్టి 3 బ్రావే లాటిసెస్ అనేది వస్తాయి సింపుల్కు. ఫస్ట్ ఒక సింపుల్ క్యూబిక్ క్రిస్టల్లో మనకి 3 బ్రావే లాటిసెస్ అనేటివి వస్తాయి. ఎలిమెంట్స్ విత్ క్యూబిక్ స్ట్రక్చర్. సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ అంటే ఫెర్రైట్, ఆక్సైడ్, బీసీసీ కార్బన్, ఫెర్రిక్, పొటాషియం. నెక్స్ట్ ఎఫ్సిసిసిలో ఎగ్జాంపుల్ అల్యూమినియం, యాంటిమోనీ, నికెల్, జెర్మేనియం అని మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. చెక్ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్. సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్లో క్యూబిక్ యూనిట్ సెల్ ఇన్ 3D రిపీట్ యూనిట్. రేర్ ఓన్లీ PO has their structures. కోఆర్డినేట్ నెంబర్ 6, ది నియరెస్ట్ నెంబరింగ్. క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఆటమ్స్ అనేటివి 6 కోఆర్డినేట్ నెంబర్ తోటి కోఆర్డినేట్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లో మనం చూసినట్టయితే మనకి ఒక్కొక్క ఆటమ్ అనేది 6 నైబరింగ్ ఆటమ్తో పాలు పంచుకున్నట్టుగా మనము చూసినట్టయితే. నెక్స్ట్ అటామిక్ ఫేసింగ్ ఫ్యాక్టర్, దీన్ని ఏపీఎఫ్ అంటారు. అటామిక్ ఫేసింగ్ ఫ్యాక్టర్ వాల్యూమ్ ఆఫ్ ఆటమ్ ఇన్ యూనిట్ సెల్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. వాల్యూమ్ ఆఫ్ ఆటమ్స్ in unit cell divided by volume of unit cell, where star is assumed the hard surface. కాబట్టి ఇక్కడ చూడండి మనకి సింపుల్ క్యూబిక్లో క్లోజ్డ్ ప్యాక్డ్ డైరెక్షన్స్ అంటే 8 ఆటమ్స్ ఉంటాయి. ఆ 8 ఆటమ్ను ఒక్కొక్క ఆటమ్ను పంచుకుంటే 1/8 ఈజ్ ఈక్వల్ ఒక ఆటమ్ అనేది యూనిట్ సెల్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క ఆటమ్ 8 into
ఒక 8 యాటమ్ని ఒక్కొక్క యాటమ్ 1/8గా పంచుకుంటే అప్పుడు యూనిట్ సెల్ ఎంత మనకి 1 అని అర్థం. ఒక యూనిట్ సెల్గా వస్తుంది. నెక్స్ట్ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇది క్యూబ్ కాబట్టి 4/3 పై వాటి యొక్క రేడియస్ ఎంత ఉంటుందంటే 0.5 ఏ లాటిస్ పారామీటర్ ఏ డివైడెడ్ బై ఏ క్యూబ్ వాల్యూమ్ బై యూనిట్ సెల్ చేస్తే అప్పుడు వాటి యొక్క ఏపీఎఫ్ అనేది వస్తుంది మనకి. ఏపీఎఫ్ ఫర్ ఏ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ ఈజ్ ఈక్వల్ 0.52. అటామిక్ ప్యాకింగ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ ఈజ్ ఈక్వల్ 0.52. నెక్స్ట్ బాడీ సెంటర్ క్యూబిక్ స్ట్రక్చర్. బాడీ సెంటర్ క్యూబిక్ చూడండి, మనం ఇట్లా చూసినట్టుగా మనకి సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్లో ఉంటుంది. కోఆర్డినేట్ పాయింట్స్ 8, నియరెస్ట్ నైబరింగ్ ఆటమ్స్ కూడా మనకి 8 గాను ఉంటుంది. ఒక బాడీ సెంటర్ ఫేస్కి 8 నియరెస్ట్ నైబరింగ్ ఆటమ్ అనేది ఉంటుంది. ఈ డయాగ్రామ్లో మనం చూడవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ బీసీసీ బాడీ సెంటర్ క్యూబిక్కి అటామిక్ ఫ్యాక్టర్ చూడండి ఎంత ఉంటుందంటే మనకి ఈ ఫార్ములా ప్రకారంగా చేసినట్టయితే మనకి వాటి యొక్క సెంటర్ క్యూబిక్ స్ట్రక్చరు 0.68 గాను మనకి వస్తుంది. ఫార్ములా చూడండి, ఏపీఎఫ్ ఈజ్ ఈక్వల్ 2 × 4/3 π × √3a/4 హోల్ క్యూబ్ డివైడెడ్ బై ఏ క్యూబ్ చేస్తే మనకి వాటి యొక్క అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అనేది మనకి వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ 0.68 గాను మనము చెప్పవచ్చు. వాటి యొక్క రేడియస్ అనేది క్లోజ్డ్ డిస్టెన్స్ రేడియస్ అనేది మనకి ఎంత ఉంటుందంటే √3a/4 గాను ఉంటుంది. √3a/4 గాను ఉంటుంటుంది మనకి. నెక్స్ట్ ఫేస్ సెంటర్ క్యూబిక్ స్ట్రక్చర్. Atoms are arranged at the corner and center of each cubic face of the cell. Atoms are assumed to touch along the face diagonals. Atoms are assumed to touch along face diagonals. కాబట్టి ఒక్కొక్క ఫేస్ డయాగ్నల్లో మనకి 4 యాటమ్స్ అనేటివి టచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి టోటల్ కోఆర్డినేట్ మనకి 12 నియరెస్ట్ ఐటమ్స్ అనేది మనకి ఉంటుంది. 12 నియరెస్ట్ నైబరింగ్ ఐటమ్స్ అనేది మనకి ఉంటుంది. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. కాబట్టి మనకి ఆ 12 నియరెస్ట్ నైబరింగ్ ఐటమ్స్ అనేది మనకి ఉంటుంది. 4 మూలలు కాబట్టి 4 మూలలు × 4 12 నైబరింగ్ ఐటమ్స్ అనేది మనకి ఉంటుంది. అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది ఎఫ్సిసి. అటామిక్ ఫ్యాక్టర్ ప్యాకింగ్ ఆఫ్ ది ఎఫ్సిసి closed packing of reaction length is 4r is equal 2a. 4r is equal to a. అప్పుడు మనకి క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే √2a డివైడెడ్ బై 4. ఆర్ ఈజ్ ఈక్వల్ √2a డివైడెడ్ బై మనకి 4గా వస్తుంది. ఈ స్ట్రక్చర్లో మనకి ఈ డయాగ్రామ్లో మనం చూసినట్టుగా వాటి యొక్క ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ రేడియస్ అనేది ఆర్ ఈజ్ ఈక్వల్ √2a డివైడెడ్ బై 4 గాను మనకి వస్తుంది. యూనిట్ సెల్స్ ఆఫ్ ది అప్టైన్ వాటి యొక్క యూనిట్ సెల్స్ ఎలా వస్తుందంటే మనకి 4 atoms బై యూనిట్ సెల్స్ 6 × 1/2 ప్లస్ 8 × 1/8. కాబట్టి మనకి 4 atoms అనేటివి యూనిట్ సెల్స్గా మనకి వస్తుంది. అప్పుడు వాటి యొక్క అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఎఫ్సిసి ఈజ్ ఈక్వల్ టు 4 × 4/3 × π ×
రూట్ 2a డివైడెడ్ బై 4 హోల్ క్యూబ్ డివైడెడ్ బై ఏ క్యూబ్ గాను వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ ది ఆటమ్స్ ఏపీఎఫ్ ఫర్ బాడీ సెంటర్ క్యూబిక్ సెక్టర్ ఈజ్ ఈక్వల్ పై ఇంటూ 3 ఇంటూ రూట్ 2 ఈజ్ ఈక్వల్ 0.74గా మనకి వస్తూ ఉంటుంది. ఎఫ్సిసి స్ట్రక్చర్ స్క్వేర్స్ ఎఫ్సిసి యూనిట్ సెల్స్ ఏబిసిఏపి సాకింగ్ స్క్వేర్స్ 2D ప్రొడక్షన్ చూడండి ఈ విధంగా మనకి ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ స్ట్రక్చర్ హెచ్సిపి హెక్సాగోనల్ క్లోజ్ ప్యాక్డ్ స్ట్రక్చర్ ఎఫ్సిసి హెచ్సిపి ఫర్ ది హెక్సాగోనల్ క్లోజ్ ప్యాక్డ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఏ reduced sphere unit cell A and C represented the short and long edges, length representedly, and B can be arranged of many atoms. అబోవ్ ఫిగర్ మనం చూసినట్టయితే ఈ విధంగా మనకి హెక్సాగోనల్ స్ట్రక్చర్ అని మనము చూడవచ్చు. హెక్సాగోనల్ స్ట్రక్చర్ అని మనం ఇక్కడ చూడవచ్చు. ఒక బేసికల్ డయాగ్రామ్ మనం ఇక్కడ మనము చూడవచ్చు. హెక్సాగోనల్ ఈ హెక్సాగోనల్ ఐడెంటిషియల్లీ C/A ఈజ్ ఈక్వల్ 1.633 ఫర్ క్లోజ్ ప్యాకింగ్. హౌఎవర్ in most material C/A ratio divided for this virtual production చూడండి AB stacking squared 3D production ఇది 2G production ఇది. Coordination number is 12. Atomic packing factor is 0.74 for ideal C/A ratio of 1.633. 3 layers ఉంటుంది. ఫస్ట్ లేయర్ ఈజ్ టాప్ లేయర్, తర్వాత మిడిల్ లేయర్, తర్వాత లాస్ట్ గ్రీన్ కలర్ అనేది బాటమ్ లేయర్. ఈ 3 లేయర్స్ 3 విధాలుగా మనము హెక్సాగోనల్ ఫ్యాక్టర్ని మనం చూడవచ్చు. హెక్సాగోనల్ ఫ్యాక్టర్ని మనము చూడవచ్చు. క్లోజ్ ప్యాక్డ్ స్ట్రక్చర్ క్లోజ్డ్ ప్యాక్డ్ స్ట్రక్చర్ ఏ లేయర్, బి లేయర్ అండ్ సి లేయర్. ఏ లేయర్, బి లేయర్ అండ్ సి లేయర్. ఇలా మనము క్లోజ్డ్ ప్యాక్డ్ స్ట్రక్చర్ని మనము గమనించవచ్చు. క్లోజ్డ్ ప్యాక్డ్ స్ట్రక్చర్ని మనము ఈ డయాగ్రామ్లో గమనించవచ్చు. ఈ డయాగ్రామ్లో మనము గమనించవచ్చు. ఇలా క్రిస్టల్ స్ట్రక్చర్ని ఈ డయాగ్రామ్లో కూడా మనము గమనించవచ్చు. ఏ ప్లేన్, బి ప్లేన్, సి ప్లేన్. మళ్ళీ కింద కూడా ఒక బాటమ్ అనే ప్లేన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ కూడా ఏ ప్లేన్, బి ప్లేన్, సి ప్లేన్. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలిమెంట్ విత్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్. సింపుల్ క్యూబిక్ నంబర్ ఆఫ్ యూనిట్ సెల్ 1. ఇలా సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ ఇలా ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా బాడీ సెంటర్ క్యూబిక్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఫేస్ సెంటర్ క్యూబిక్ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా DC సెంటర్ ఇన్ స్పెషల్ కండిషన్లో, డైమండ్ కండిషన్లో ఈ విధంగా మనకి ఉంటూ ఉంటుంది. ఇక్కడ మనకి యూనిట్ సెల్ 1, ఇక్కడ యూనిట్ సెల్ 2, ఇక్కడ యూనిట్ సెల్ 4, ఇక్కడ యూనిట్ సెల్ 8గా ఉంటుంది.
ఇక్కడ 12 ఐటమ్స్ అనేవి అసోసియేటివ్ ఉంటుంది ఎఫ్సిసిసిలో. బీసీసీలో 8 ఐటమ్ అసోసియేట్ ఉంటుంది. ఇక్కడ 4 ఐటమ్స్ అనేటివి అసోసియేటెడ్ అయి ఉంటుంది. సింపుల్ క్యూబిక్లో 4 ఐటమ్స్ అసోసియేటెడ్ అయి ఉంటుంది సింపుల్ క్యూబిక్లో. బీసీసీలో బాడీ సెంటర్ క్యూబిక్లో 2 ఐటమ్స్ అసోసియేటెడ్ ఉంటుంది. అండ్ ఎఫ్సిసిలో 12 ఐటమ్స్ అనేటివి అసోసియేటెడ్ అయి ఉంటుంది. డైమండ్లో మనకి 16 ఐటమ్స్ అనేవి అసోసియేటెడ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ యూనిట్ సెల్ అనేది 8గా వస్తూ ఉంటుంది మనకి. నెక్స్ట్ టెట్రాగోనల్ తర్వాత ఎగ్జాంపుల్ ఆఫ్ బీసీసీ ఎఫ్సిసి. నెక్స్ట్ ఆర్థోరాంబిక్, తర్వాత హెక్సాగోనల్, తర్వాత ట్రైగోనల్, రాంబోహైడ్రల్ క్రిస్టల్స్, తర్వాత మోనోక్లినిక్ క్రిస్టల్స్, ట్రైక్లినిక్ క్రిస్టల్స్, వాటి యొక్క బ్రావే లాటిసెస్ మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. టెట్రాగోనల్లో చూడండి ఈ విధంగా మనకి ఉంటుంది. టెట్రాగోనల్లో లాటిస్ పారామీటర్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి డస్ నాట్ ఈక్వల్ టు సి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి డస్ నాట్ ఈక్వల్ టు సిగా ఉంటుంది. అండ్ వాటి యొక్క యాంగిల్స్ మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా, బీటా ఈజ్ ఈక్వల్ టు గామా, దట్ ఈజ్ ఈక్వల్ టు 90 degreesగా ఉంటుంది. అంటే ఇక్కడ లాటిస్ పారామీటర్ అనేది ఏబి అనేది ఈక్వల్గా ఉంటుంది, సి అనేది నాట్ ఈక్వల్గా ఉంటుంది. అండ్ వాటి ఇంటర్ యాంగిల్స్ అనేటివి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా, దట్ ఈజ్ ఈక్వల్ టు 90 degreesగా ఉంటుంది. సింపుల్ ట్రైగోనల్, బాడీ సెంటర్ ట్రైగోనల్ ఈ విధంగా 2 విధంగా ఉంటుంది. ఇలా మనం చూసినట్లయితే బీసీసీ, ఎఫ్సిసి అండ్ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్స్ మనము ఈ హెక్సాగోనల్ స్ట్రక్చర్స్తో మనము చూడవచ్చు. హెక్సాగోనల్ క్రిస్టల్ స్ట్రక్చర్లో మనము చూడవచ్చు. నెక్స్ట్ ఆర్థోరాంబిక్ క్రిస్టల్. ఆర్థోరాంబిక్ క్రిస్టల్స్లో ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ డస్ నాట్ ఈక్వల్ టు బి, డస్ నాట్ ఈక్వల్ టు సి. అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇందులో యూనిట్ సెల్స్ చూడండి, బ్రావే లాటిసెస్ చూడండి. సింపుల్ ఆర్థోరాంబిక్, బాడీ సెంటర్ ఆర్థోరాంబిక్, ఫేట్ సెంటర్ ఆర్థోరాంబిక్, ఎండెడ్ సెంటర్ ఆర్థోరాంబిక్. ఇక్కడ 4 బ్రావే లాటిసెస్ అనేటివి మనకి ఏర్పడుతూ ఉంటుంది. బోరాన్, కార్బన్ ఇలా మనము ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఎలిమెంట్స్ విత్ ఆర్థోరాంబిక్ క్రిస్టల్స్లో ఈ విధంగా మనము డయాగ్రామ్లో చూడవచ్చు. నెక్స్ట్ హెక్సాగోనల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి డస్ నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ 90 degrees, గామా ఈజ్ ఈక్వల్ టు 120 degrees. సింపుల్ హెక్సాగోనల్. ఎలిమెంట్స్ ఆఫ్ హెక్సాగోనల్ స్ట్రక్చర్స్. ట్రైగోనల్ సిస్టంలో కూడా మనం మోనోక్లినిక్, ట్రైక్లినిక్ సిస్టంలో మనము ఈ విధంగా మనము చూడవచ్చు. ట్రైగోనల్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ గామా డస్ నాట్ ఈక్వల్ టు 90 degrees. రాంబోహైడ్రల్ సింపుల్ క్యూబిక్. ఎలిమెంట్స్ ఆర్సెనిక్, బిస్మత్ ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చు. ఎలిమెంట్స్ విత్ ట్రైగోనల్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఈ విధంగా మనము చూడవచ్చు. బాడీ సెంటర్ అండ్ ఫేస్ సెంటర్ ఇక్కడ. నెక్స్ట్ మోనోక్లినిక్లో ఏ డస్ నాట్ ఈక్వల్ టు బి, డస్ నాట్ ఈక్వల్ టు సి అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు గామా 90 degrees, బీటా డస్ నాట్ ఈక్వల్ టు 90 degrees. సింపుల్ మోనోక్యూబిక్ సెంటర్ ఉంటుంది అండ్ ఎండెడ్ మోనోక్యూబిక్ సెంటర్ అనేది ఉంటుంది. ఇక్కడ 2 బ్రావే లాటిసెస్ ఉంటుంది. నెక్స్ట్ ట్రైక్లినిక్లో ఏ డస్ నాట్ ఈక్వల్ టు బి, డస్ నాట్ ఈక్వల్ టు సి
ఆల్ఫా డస్ నాట్ ఈక్వల్ టు గామా, డస్ నాట్ ఈక్వల్ టు బీటా. సింపుల్. ఇలా మనకి క్రిస్టల్ టైప్స్ వాటి యొక్క బ్రావే లాటిసెస్ మనము చూడవచ్చు. బ్రావే లాటిసెస్ని మనము ఇక్కడ చూడవచ్చు.